ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. ఆయా శాఖల పనితీరుపై అధికారులతో చర్చ. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఊంజల్ సేవ. పద్మావతి పరిణయోత్సవంతో పరిమళించిన తిరుమల క్షేత్రం. సింహవాహనంపై గోవిందరాజస్వామి వారి దర్శనం. భక్తవత్సలుడికి అడుగడుగునా భక్తుల నీరాజనం. వేసవిలో శ్రీవారి భక్తులకు పుష్కలంగా లడ్డూ ప్రసాదం. టీటీడీ ముందస్తు ప్రణాళికతో శ్రీవారి భక్తులకు పంపిణీ. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాల పనితీరుపై ఈవో అధికారులతో సమీక్షించారు. ఆపై అవసరమైన చర్యలకు అధికారులను ఆదేశించారు. తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పరిణయోత్సవాలకు నారాయణగిరి ఉద్యానవనం వేదికైంది. ఈ సందర్భంగా పూబంతులాట, ఎదుర్కోలు ఉత్సవం భక్తుల ఆనందోత్సాహాల నడుమ వేడుకగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన ముహూర్తానికి గుర్తుగా ఏటా తిరుమలలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవాలకు వేదికైన నారాయణగిరి ఉద్యానవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పరిణయోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారిని విశేష అలంకార భూషితులను చేసి గజవాహనంపై కొలువు తీర్చారు. అలాగే ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దంతపు పల్లకీలో ఆలయం నుండి శ్రీవారిని అనుసరించి నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు ఎదుర్కోలు ఉత్సవం, పూబంతులాటలను రమణీయంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లను ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి పుష్పమాల కైంకర్యం, మధుపర్క సమర్పణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు బంగారు ఊయలలో ఊంజల్ సేవను వేడుకగా జరిపారు. తదుపరి వేదనాద గాన కైంకర్యాలను నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లు తిరుచిపై ఊరేగుతూ ఆలయాన్ని చేరుకోవడంతో మొదటి రోజు కార్యక్రమం వేడుకగా ముగిసింది. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనాన్ని ఫల పుష్పాలతో నయన మనోహరంగా తీర్చిదిద్దారు. పైనాపిల్, ద్రాక్ష, మొక్కజొన్న, మామిడి తదితర ఫలాలు, విడిపూలతో సంప్రదాయ పుష్పాలతో ముస్తాబైన పరిణయ వేదిక చూపరులను ఆకట్టుకుంటోంది. మొత్తం 2 టన్నుల ఫలాలు, 1.5 టన్ను పుష్పాలతో శోభాయమానంగా పరిణయోత్సవ వేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సింహవాహనంపై గోవిందరాజస్వామి భక్తజనులను అనుగ్రహించారు. మాడవీధులలో ఊరేగి కర్పూర హారతులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు సింహవాహనంపై మాడవీధులలో ఊరేగారు.
సర్వాంగ సుందరంగా అలంకరించిన గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై కొలువుదీర్చిన అర్చకులు వాహన మండపం వద్ద ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ మాడవీధులలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ సాగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ ప్రసాదం. భక్తులకు ఎటువంటి కొరత లేకుండా లడ్డూలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ఏర్పాట్లు చేస్తోంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా లడ్డూ నిల్వలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లడ్డూలు పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ పంపిణీ ఏర్పాట్లపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులు ఎంత పుణ్యంగా భావిస్తారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే ప్రీతితో స్వీకరిస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాత పొందే లడ్డూలను పదిలంగా దాచుకుని తమ స్వస్థలాలకు వెళ్లి బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ భక్తుల మనోభావాలను అర్థం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి భక్తులకు కావలసినన్ని లడ్డూలను అందిస్తోంది. సాధారణ రోజుల్లో కంటే వేసవిలో భక్తుల రద్దీ రెట్టింపు అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందిస్తోంది. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకుంది. వేసవిలో లడ్డూల కొరత లేకుండా ముందుగానే 6 లక్షల లడ్డూలను నిలువ చేసింది. లడ్డూ పోటులో ప్రతిరోజు 2,75,000 లడ్డూలను తయారు చేస్తారు. సాధారణ రోజుల్లో భక్తులు 2,50,000 లడ్డూలను కొనుగోలు చేస్తూ ఉండగా భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో 3 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల భవనంలో మొత్తం 36 లడ్డూ కౌంటర్లు ఉన్నాయి. ఇందులో 10 లడ్డూ కౌంటర్లను శ్రీవారి సేవకులు నిర్వహిస్తున్నారు. టోకెన్లను కలిగిన భక్తులు ఏ కౌంటర్లోనైనా లడ్డూలను పొందే సౌకర్యాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. నడకదారి భక్తులకు 70 రూపాయలకు 5 లడ్డూలు, సర్వదర్శనం భక్తులకు 70 రూపాయలకు 4 లడ్డూలు చొప్పున అందిస్తారు. ఈ లడ్డూ టోకెన్లను ఆయా కంపార్ట్మెంట్లలో జారీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లలోనే లడ్డూ టోకెన్లు జారీ చేస్తూ ఉండడంతో భక్తులు ప్రత్యేకించి టోకెన్ల కోసం వేచి ఉండకుండా నేరుగా లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి లడ్డూలను పొందగలుగుతున్నారు. దీనివల్ల భక్తులకు ఎంతో సమయం ఆదా అవుతోంది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం పక్కనే మరో అదనపు లడ్డూ కౌంటర్ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లో ఉదయం 8 గంటల నుంచి 50 రూపాయలకు 2 లడ్డూలు చొప్పున 10,000 లడ్డూ టోకెన్లను జారీ చేస్తున్నారు. సులభతరంగా స్వామివారిని దర్శించుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా లడ్డూలను పొందడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు భక్తులు తమ సంతోషాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు శ్యామ్ కౌశిక్. నేను శ్రీవారి దర్శనం కోసం కర్నూలు నుంచి వచ్చాను. శ్రీ అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. పైన 70 రూపాయలకి 5 లడ్లు ఇస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఉచితంగా ఈ లడ్లు ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. అయితే ఆ దర్శనం బాగానే జరిగింది, ఇబ్బంది లేదు. ఫ్రీ దర్శనంలో కూడా 70 రూపాయలకి 4 లడ్లు ఇస్తున్నారు. ఇలాంటి అసౌకర్యం గురి కాలేదు. ఇన్ టైం అనుకున్న టైంకి వచ్చాను, మంచి దర్శనం జరిగింది, హ్యాపీగా ఉంది. టీటీడీ వాళ్ళకి ధన్యవాదములు. లడ్లు రెండు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు 20 రూపాయలకి 2 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 70 రూపాయలకి 4 ఇస్తున్నారు. మనకు ఆ 4 లడ్లు సరిపోయేదానికి మంచి అనుకూలంగా ఉంది. ఇక్కడ కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టడం వల్ల ఏ ఇబ్బంది రాకుండా ఉంది. అక్కడ ఉన్న కౌంటర్లు ఇంకా 2 పెంచితే బాగుంటుందని, టోకన్ దగ్గర 2 పెంచితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. కడప నుంచి దర్శనానికి వచ్చినాను. శ్రీవారి మెట్ల దారిన కాలినడకన వచ్చినాను. దర్శనం బాగా జరిగింది. తర్వాత లడ్లు కూడా కౌంటర్లు బాగా ఉన్నాయి. లైన్లో నిలబడకుండా బాగా ఫ్రీగా దొరుకుతున్నాయి. 70 రూపాయలకు ఒక టికెట్ మీద 70 రూపాయలకు 5 లడ్లు ఇస్తున్నారు. సౌకర్యం బాగుంది, నీట్నెస్ కూడా బాగుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం.
శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ తల్లి కోలాహలం కొనసాగుతోంది. జాతరలో 6వ రోజైన సోమవారం సున్నపు కుండల వేషధారణతో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. కైకాల కులస్థులు మాత్రమే ఈ వేషం వేస్తారు. మిగిలిన భక్తులు వివిధ రకాల వేషాలతో చల్లని తల్లి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ వర్ణాల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పద్మావతి దేవి పరిణయోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల క్షేత్రంలో వైశాఖ తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన తీరు ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న కొట్టాయ ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఏటా వైశాఖ మాసంలో చిన్న కొట్టాయ ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. వేసవి నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించడానికి వారం రోజుల పాటు స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడమే చిన్న కొట్టాయ ఉత్సవ్ ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని పగడాల చెట్టు వద్ద వేంచేపు చేశారు. అక్కడ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఆది దంపతులకు పలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పగడాల చెట్టు కింద పరిమళ ద్రవ్యాలతో పరమేశ్వరునికి జరిగిన అభిషేక సేవను కనులారా దర్శించి తన్మయులయ్యారు. నల్గొండ జిల్లా పానగల్లులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ముందుగా యాగశాల ప్రవేశం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం చేసి స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అర్చకులు ధ్వజస్తంభానికి పూజలు చేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేశారు. 12వ శతాబ్దంలో నిర్మితమై పురాతన ఆలయంగా అలరారుతున్న స్వామివారి సన్నిధిని బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు.
గుంటూరులోని శ్రీ శారదా పరమేశ్వరి దేవి ఆలయంలో నక్షత్ర హోమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కోరుతూ ముల్లోక పాలకుడైన శ్రీ మహావిష్ణువును అర్చిస్తూ నక్షత్ర హోమాన్ని జరిపారు. విఘ్నేశ్వర పూజ నిర్వహించి వరుణ దేవునికి అనుష్ఠానం చేశారు. తరువాత శారదా అమ్మవారికి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా నక్షత్ర హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి ఉపాలయమైన శ్రీ వీరభద్ర స్వామివారి వార్షికోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఫల పంచామృతాలు, శుద్ధ జలాలతో రుద్ర నమక చమక సహితంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలికలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న శుభప్రదం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కడపలో ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు రామకృష్ణ మిషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల శుభప్రదం శిక్షణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో బోధకులకు వివిధ అంశాలపై తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 106 దివ్య దేశాల్లో పర్యటిస్తున్న భగవద్ రామానుజాచార్యుల దివ్య దర్శన రథం కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రథంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ కోదండరామాలయంలో ఆళ్వార్ల సన్నిధిలో వైయాసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నమ్మాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని పురుప్పాడ సేవ నిర్వహించారు. నమ్మాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి, ఆండాల్ అమ్మవార్ల సన్నిధిలో వేంచేపు చేసి శాతుమోర నిర్వహించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భేరీ పూజతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదోక్తంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో 61వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన గాయత్రి యజ్ఞంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వేంపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్వాభరణ భూషితంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా యాగ క్రతువులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ శంషాబాద్ దివ్య సాకేతంలో కొలువైన శ్రీరామచంద్రమూర్తి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో అత్యంత శోభాయమానంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ మాదాపూర్ సిసిఆర్టీ ప్రాంగణంలో జరిగిన రాణి రుద్రమ్మ నృత్య రూపకం చూపురలను ఆకట్టుకుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశానికి ఆధ్యాత్మిక భక్తి రసాన్ని ఆపాదిస్తూ సాగిన నృత్య రూపకం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఇక భాగ్యనగరం శిల్పారామంలో చిన్నారులు అభినయించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆహుతులను ముగ్ధులను చేశాయి. గోవిందనామస్మరణతో భక్తిరస భరితంగా సాగిన ఈ నృత్య ప్రదర్శనలతో శిల్పారామం వేదిక కాంతులేనింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటిదాకా 36,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 169 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.